మన జగన్మోహన్ రెడ్డి గారికంట అమరావతి అనే ఈ పేరట రాజధానికి నచ్చలేదట. మా విగ్గన్ అనే పేరు పెడితే బాగుంటుంది అంటున్నారు. ఈ మా విగ్గన్ అనే పేరు వినగానే కొంతమందిగానే స్ట్రైక్ అవుతుందా? హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ మూవీ ఉంటుంది, టాప్ గన్ మావ్రిక్ అనేది ఈ మూవీ నేము. వీళ్ళ స్క్రిప్ట్ రైటర్ వచ్చి కొంచెం అటు ఇటుగా కళాబులకలు చేసి మా విగ్గన్ అని రాస్తే ఈయన కామెడీ పీసులాగా మీడియా ముందరకు వచ్చి ఈయన మాట్లాడడం. వీళ్ళ సీనియర్ మంత్రులు అని చెప్పబడే మంత్రులు చట్టసభల్లో బిల్లులు చేస్తే బిల్లులకి రెస్పెక్ట్ ఉంటుందా? మేము ఆ చట్టసభలో బిల్లులు చేస్తే మేము వాటికి ఎగ్రీ అవుతామా? మేము వాటిని గౌరవిస్తామా? మేము వచ్చిన తర్వాత ఇదేదో గొప్ప మేనిఫెస్టో లాగా మేము మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే 3 రాజధానులు పెడతాం అంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క రాజధాని పెడతా ఉంటే ప్రజాధనంతో మీరు గెలిస్తే మీరు మళ్ళీ ఆ రాజధాని కంటిన్యూషన్ చేయకుండా మరొక 3 రాజధానులు మీరు పెడతారా? మీరు ఒక రాజ్యాంగాన్ని గౌరవించరు, లేకపోతే ఒక చట్టసభలను గౌరవించరు. రాజ్యాంగం మీ నాయకుడు మీ మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నారు, ప్రతిపక్షం లేని ముఖ్యమంత్రి ఆయన చెప్తున్నారు, రాజ్యాంగంలో అసలు రాజధాని కోసం ఎక్కడ రాసి ఉందని. నిజమే, చాలామందికి చాలా కోరికలు ఉన్నాయి, అవన్నీ రాసి పెట్టి లేవు రాజ్యాంగంలో. మీరు తీరుబడి ఉన్నారు, ఒక రాజ్యాంగం రాసేయచ్చు కదా ఈ టైంలో.